జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విగ్రహం లేకపోవడం ఏంటోదినా? ఇక్కడే కదా ఉండాలి. ఏమైనట్టు? అయ్యయ్యో భగవంతుడా, ఏంటి అరిష్టం? స్వామివారి విగ్రహం కనిపించకపోవడం ఏంటి? అమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడు. లేదన్నయ్య, ఖచ్చితంగా ఈ ప్లేస్ నుంచి మిస్ అయింది. ఏదో జరిగింది. అందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ విగ్రహం ఎలా మాయమైపోతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వ్రతం ఈ వంశంలో తరతరాలుగా జరుగుతోంది, కానీ ఇంత దారుణం ఏనాడు జరగలేదు. ఎప్పుడు ఏ అపచారం చేశాం స్వామి, ఈ రోజు ఇంత పని చేశావు? అమ్మా, అపచారాలు పాపాలు చేశారని దేవుడిలా మాయమైపోవాలంటే అసలు ఈ భూమి మీద ఎక్కడా ఒక్క దేవుడి విగ్రహం కూడా ఉండదమ్మా. మూఢనమ్మకంతో కాదమ్మా, స్వామివారి విగ్రహం ఒక బంగారు విగ్రహం అని ఆలోచించండి. అప్పుడు విగ్రహం ఎలా మాయమయ్యిందో, మాయం ఎవరు చేశారో క్లియర్గా మీకే అర్థమవుతుంది. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన వ్రతం చేసే స్వామివారి విగ్రహం గురించి అందరికీ తెలుసు. ఎవరో దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చుంటారు. స్మైలీ, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరుంటారని అనుమానిస్తాం? ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనుమానించేలా ఎందుకుంటారా ఆనంద్? అమాయకత్వం ముసుగులో ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంటారు. అత్తయ్య, విగ్రహం ఇల్లు దాటి ఎక్కడికి పోయి ఉండదు. ఇంట్లో వెతికితే సరిపోతుంది. మామూలుగా వెతికితే దొరుకుతుందా? ముందు పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళొస్తే ఆ విగ్రహం ఎక్కడున్నా ఇట్టే బయటపడిపోతుంది. పోలీసులుకా? పోలీసులు ఎందుకు స్మైలీ? అవునా ఆనంద్, ఫోన్ చేయి. ఎవరో ఏదో అనుకోవడం గురించి కాదు, మనింట్లో విషయం, మన పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఫోన్ చేయి, ఫోన్ చేయి ఆనంద్. స్మైలీ, ఇందాక ఫోన్ ఇచ్చాను కదా. అయ్యో, ఇందాక వీడియో తీస్తూ ఏదో అర్జెంట్ పనిలో పడిపోయి పైన సోఫాలో పెట్టానండి. అది అక్కడే ఇంకా వీడియో రికార్డింగ్ లోనే ఉండుంటుంది. ఒక నిమిషం ఉండండి, నేను ఇప్పుడు తీసుకొస్తాను. ఏంటండి అది? ఏదో వీడియోలా ఉంది, ఒకసారి ఇవ్వండి. ఏమైంది స్మైలీ? అది చెప్పు. విగ్రహాన్ని తీసుకెళ్లిన దొంగెవరో దీంట్లో క్లియర్గా రికార్డ్ అయ్యింది. అవునా? ఎవరు? మీరే చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.